మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశం మొత్తం జిఎస్టీ తగ్గింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కొత్త స్లాబుల వలన రేట్ రివిజన్ జరుగుతుంది అని ఆనందంలో ఉంటే, బంగారం మాత్రం అదిరిపోయే షాక్ ఇచ్చింది. ఒకేసారి బంగారం ధరల్లో ఒక ఊపు కనిపిస్తోంది. ఈ పెరుగుదల సూచిక ఎంతవరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది? అలానే జిఎస్టీ బెనిఫిట్స్ బంగారానికి వర్తిస్తాయా లేదా? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్, ఆర్థిక రంగ నిపుణులు ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే. ప్రశాంత్ గారు, ఏంటి అనూహ్యంగా అన్ని ధరలు తగ్గుతాయి, నిత్యావసరాలన్నీ కూడా చాలా వెసులుబాటు వస్తుంది సామాన్యుడికి అనుకున్నారు. బట్ బంగారం కళ మాత్రం మళ్ళీ అందరిని చందమామలా మారిపోతుంది అనిపిస్తుంది. ఏం జరిగింది ఒక్క రోజులో ఒకేసారి బంగారం ధరలు పైకి వెళ్ళడానికి రీజన్? సామాన్యులు ఎవరు దీన్ని పరిశీలిస్తే ఒకే రోజు నిన్న మనకు జిఎస్టీ రేట్లు తగ్గడం, ఇండియాలో దేవీ నవరాత్రులు మొదలైన మొదటి రోజు నుంచి గుడ్ న్యూస్ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేసిన విధంగా నిన్నటి నుంచి జిఎస్టీ కొత్త స్లాబులు అమల్లోకి వచ్చాయి. సంతోషకరమైన విషయం అందరికి కూడా, ముఖ్యంగా సామాన్యులకు. ఎందుకంటే చిన్న చిన్న డైలీ వాడే వస్తువుల దగ్గర నుండి అగ్రికల్చర్, తర్వాత హెల్త్ కేర్, తర్వాత స్మాల్ సైజ్ బైక్స్, కార్స్, ఇటువంటి రంగాలన్నిటి కూడా సామాన్యులకు ఉపయోగపడే విధంగా పెంపొందించిన ఈ ట్యాక్స్ స్లాబ్ అనేది కూడా బాగా ఉంది అని అందరూ కూడా సంతోషకరమైన విషయంలో. గోల్డ్ రేట్ కూడా పెరిగింది. బట్ ఈ రెండు కూడా డిఫరెంట్ అండి, అంటే వేటికి సంబంధించింది కాదు. గోల్డ్ రేటు తరచూ పెరుగుతూ వస్తుంది గత అంటే ఒకేసారి 2200 రూపాయలు రైజ్ అవడం అనేది అది కొంచెం షాక్. మామూలుగా పెరగడం అంటే 50 రూపాయలు లేదా 50 రూపాయలు 100 రూపాయలు తగ్గుతుంది, 100, 200, మాక్సిమం 500-600 పెరుగుతుంది అనేటువంటి సంకేతాలు ఉండే. ఒకేసారి 2200 అంటే చాలా పెద్ద నంబర్ కదా. ఖచ్చితంగా అండి. అంటే రెండు విషయాలు ఇక్కడ మనం చర్చించుకోవాలి. సో నా అంచనా ప్రకారంగా నేను ఒక రెండు విషయాలు చెప్తానండి. గోల్డ్ అనేది ఎప్పుడు కూడా మనకు వచ్చేసి గ్లోబల్ పరిస్థితులను బట్టి పెరుగుతుంది రేటు. మీరు ఏదైనా కూడా సడన్ సర్జ్, అంటే ఒక దేశీయంగా సడన్ సర్జ్ మనం చూసామంటే కూడా అది టెంపరీ మాత్రమే. అంటే ఇప్పుడు ఏదైనా సరే గోల్డ్ కి తరతరాలుగా మనం చూస్తున్న సీజన్ దసరాతో మొదలుకొని దంతేరాస్ అంటారు, దివాళీ సీజన్ వరకు ప్రతి సంవత్సరం కూడా గోల్డ్ కి అధిక డిమాండ్ ఉంటుంది. మనం చర్చించుకోవాల్సిన విషయాలు, నిన్న మొదటి రోజు అంటే ఈ దసరా నవరాత్రుల్లో మొదటి రోజు, ఇది సామాన్యంగా అందరూ కూడా గోల్డ్ అనేది కొనే పీరియడ్ అండి. ప్రతి సంవత్సరం కూడా ఈ 15 days 30 days ఖచ్చితంగా గోల్డ్ రేట్స్ అనేటివి ఇండియాలో డిమాండ్ ఉంటుంది. మీరు ఈ జిఎస్టీ సంబంధం లేకుండా, గ్లోబల్ పరిణామాలు సంబంధించకుండా. అలా కాకుండా రెండో విషయం మనం చూస్తే, లాస్ట్ వీక్ మనం అనుకున్న విధంగా, ఒకసారి చర్చించుకున్న విధంగా యుఎస్ లో వచ్చేసి ఫెడ్ రేట్స్ కూడా ఒక 25 basis points తగ్గడం జరిగింది. సో ఎప్పుడైతే ఫెడ్ రేట్స్ కట్ అవుతాయో ఆర్థికంగా కూడా కొంచెం వెసులుబాటు వస్తుంది. క్యాష్ అంటే డాలర్స్ అనేటివి మార్కెట్ లోకి ఎక్కువ పెరుగుతాయి. అలా పెరిగినప్పుడు డాలర్ వాల్యూ కొంచెం తగ్గి ముదుపరులందరూ కూడా, రీటైలర్స్ అందరూ కూడా బంగారం వైపు, అంటే సెకండ్ హైయెస్ట్ ట్రేడెడ్ కరెన్సీ అండి ప్రపంచంలో. ఫస్ట్ హైయెస్ట్ ట్రేడెడ్ కరెన్సీ ఈస్ డాలర్. ప్రతి మనిషి తన దగ్గర ఉండాలని కోరుకునేది, ప్రపంచంలో దేశాలు ప్రతి దేశం కోరుకునేది ఫస్ట్ యుఎస్ డాలర్. సెకండ్ హైయెస్ట్ ట్రేడ్ కరెన్సీ ఇస్ గోల్డ్. సో అటువంటి గోల్డ్ మీద అందరి వైపు కూడా తిరిగిందండి. ఎందుకంటే మీరు ఈ సంవత్సరం చూస్తే దాదాపు 40% రిటర్న్ ఇచ్చిందండి. ఏ రంగంలో మనకు సేఫ్ గా 40% రిటర్న్ వస్తుంది చెప్పండి? ఎంత పెద్ద వ్యాపారాలు చేసినా కూడా ఈ రోజు 10-20% వస్తే గ్రేట్. అటువంటిది ఒక 40% రిటర్న్ వచ్చిన ఐటమ్ మీద ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టుకున్నారు. అలాగే దేశీయంగా కూడా ఈ సరళీకృతమైన జిఎస్టీ విధానం వల్ల కొంచెం ఆర్థికంగా ఊపు అందుకున్న రోజు, అంటే మొదటి రోజే అంత డబ్బు వచ్చిందా మార్కెట్ లో కంటే చెప్పలేం, కానీ ఆ మైండ్ సెట్ అనేది క్యారీ అయింది. కొంచెం మనకు కూడా మిగిలే మా ఇంటికి ఒక 500, 1000, 2000, 5000, 10,000 మన అవసరాలను బట్టి ఒక ఆలోచన సరళి మారి అందరూ కూడా గోల్డ్, ఇంకోటి ఏంటంటే ఇంకా ఎంత పోతుంది అనేది ఎవరు అంచనా వేయలేకున్నారు. అంటే మార్కెట్ నిపుణులు కూడా, మేము కూడా ఒక అంచనా వేసుకున్నాం, 1,10,000 రావచ్చు దీపావళి కొనే లోపల. ఇంకా దీపావళి రాకముడిపే 1,15,000 ట్రేడ్ ఎత్తున తరుణంలో ఎక్కడ ఆగుతుంది ఇది, అసలు మనం కొనగలమా లేదా అనే స్టేజ్ లో స్మాల్ టైం ఇన్వెస్టర్స్ కూడా మీరు అన్నట్టుగా ధనత్రయోదశికి ఇంకా డిమాండ్ పెరుగుతుంది. అప్పటి వరకు రేట్ కరెక్షన్ ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉందా, లేదా ఏమన్నా రెగ్యులేట్ అవుతుందని ఆశించవచ్చా? ఎందుకంటే ఈ డాలర్తో కంపేర్ చేసి చూసినప్పుడు కొంతవరకు డౌన్ అవుతుంది అని కొన్ని సంకేతాలు కూడా అంటున్నారు. కరెక్షన్కి ఏమైనా ఛాన్స్ ఉందా అసలు? 100% అండి. ఇది ఎప్పుడైతే గోల్డ్ అనేది ఒక కన్సిస్టెంట్ గా రిటర్న్ ఇస్తుందండి గోల్డ్. కానీ ఒక్క చిన్న, అంటే మా అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా కూడా సడన్ సర్జ్ తీసుకుపోయింది అనుకోండి,
షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ఎంటర్ అవుతారు కొద్దిమంది. అంటే ఆ షార్ట్ టర్మ్ గెయిన్ కోసం ఒక 1000 కోట్లో, 2000 కోట్లో, 3000 కోట్లో ఇన్వెస్ట్ చేసిన వాడికి కావాల్సిన నంబర్ తీసుకుంటే, అంటే మన స్టాక్ మార్కెట్ టైప్ లోనే మళ్ళీ దాన్ని షార్ట్ సెల్లింగ్ చేసుకొని బయటకు వచ్చే టైం ఉంది. అలాంటి సందర్భాల్లో మనకు కొంచెం ఇబ్బందికర అంశం ఉంది. ఎందుకంటే ఇంత స్టీప్ ఇంక్రీజ్ ఉన్నప్పుడు కొంచెం డిక్రీజ్ అయ్యే సందర్భం ఉంది. కానీ లాంగ్ రన్ లో గోల్డ్ ఇక వెను తిరిగే అవకాశం అయితే లేదండి. నేను చాలా మంది మార్కెట్ నిపుణులు, చాలా అనాలిసిస్ నేను చూశాను. భయపెట్టారు చాలా మంది. 50,000కు వచ్చేస్తుంది, 60,000కు మీరు నష్టపోతారు అని రకరకాలుగా భయాలు క్రియేట్ చేస్తున్నారు. అలాంటివి ఏం లేవండి. ఖచ్చితంగా అయితే పడిపోయే స్థాయికి అయితే రాదు. కానీ ఈ కరెక్షన్ అయితే స్మాల్ టైం కరెక్షన్ చేసే అవకాశం అంటే ఉంది. ఒకేసారి కానీ 2200 పెరిగింది కాబట్టి కరెక్షన్ కూడా ఆ స్థాయిలో ఉంటుందని ఆ ఆశించొచ్చా? స్థాయిలో లేదంటే ఆ స్థాయిలో అయితే మనం గత 2 సంవత్సరాలుగా చూసామండి. ఒకే రోజు 1800, 1700 పెరిగిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా ఆ స్థాయిలో కిందికి వచ్చిన సందర్భం అయితే గోల్డ్ లేదు. కానీ స్టెబిలైజ్ అంటే ఈ 2000 పెరిగింది, ఇంకొక 10, 15 రోజులు పెరగకుండా, ఇంకొక నెల రోజులు పెరగకుండా ఉండే సందర్భం ఉంటుందేమో కానీ సడన్ గా పడిపోయే సందర్భం ఉండదు. అన్లెస్ ఒక్క కరెక్షన్ నేను చెప్తానండి. ఈ ప్రపంచంలో అన్ని దేశాలని, అన్ని రేట్లను శాసించగల స్థాయి ఒక అమెరికాకు మాత్రమే ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎవరికి లేని విధంగా దాదాపు నాకు తెలిసి 8,000 టన్నుల బంగారం ఉంది. వాళ్ళకు 1000 టన్నులో, 2000 టన్నులో సెల్ చేయాలనుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా ప్రైస్ ని కిందికి తీసుకొచ్చే టాలెంట్ అయితే వాళ్ళకుంది. కానీ అమెరికా దీన్ని కూడా జరుగుతున్న పరిణామాల్లో డాలర్ వాల్యూని, ఇన్ఫ్లేషన్ ని, ఒక పక్క జాబ్ కట్స్, ఒక పక్క టారిఫ్ ని కూడా నిశ్చితంగా చూస్తూ వాళ్ళ దేశంలో ఇన్ఫ్లేషన్ స్థాయి చాలా పెరుగుతూ ఉంది. అందుకోసమే వాళ్ళు కూడా ఈ 25 బేసిస్ పాయింట్స్ తగ్గించారు. అలాంటి అమెరికా ఏదైనా కూడా, అంటే మనం అన్ని రాడికల్ డెసిషన్స్ చూసామండి లాస్ట్ 6 months లో ట్రంప్ ప్రభుత్వము. ప్రతిదీ కూడా ఎవరు అంచనా వేయ విధంగా టారిఫ్లు అంటూ, తర్వాత జాబ్ కట్లు అంటూ వచ్చి సడన్ గా ఒక 2000 టన్నులు, ఒక 1000 టన్నులు ఆఫ్లోడ్ చేస్తున్నారు అనుకోండి. ముఖ్యంగా ఈ రోజు చైనా, భారతదేశం గత 8 నెలలుగా వాళ్ళ యొక్క డాలర్ నిల్వలను తగ్గించుకుంటూ గోల్డ్ నిల్వలను పెంచుకుంటూ వెళ్తున్నాయి. మీరు క్రమం చూసుకుంటే మనం దాదాపు ఈ రోజు మన 89 బిలియన్స్ అండి మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ గోల్డ్ లో ఉంది. ఒకప్పుడు 40 బిలియన్ ఉండేది, 89 డబుల్ చేసుకున్నాం మనము. 650 మన టోటల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ దాంట్లో 10 నుంచి 11, 12% గోల్డ్ పెంచుకుంటూ డాలర్ విలువను తగ్గించుకుంటూ వెళ్తున్నాం. చైనా కూడా అదే చేస్తుంది. సో బ్రిక్స్ దేశాలన్నీ కూడా డాలర్ పై పోరాటం అనుకోవచ్చు ఒక రకంగా. నేను ఇంతకు ముందు చెప్పినట్టు డాలర్ పై పోరాటం చేస్తూ వాళ్ళ యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో డాలర్ శాతాన్ని తగ్గించుకుంటూ గోల్డ్ శాతాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాయి. అది దానికి అగెనిస్ట్ గా అమెరికా ఏమన్నా గోల్డ్ రేట్ మరింత తగ్గించడానికి ఏమన్నా ఒక చర్య తీసుకుంటే తప్ప రాడికల్ గా మనకు, అంటే మీరు అన్నట్టు సడన్ గా పడిపోయే మార్గం అయితే లేదండి. రైట్. సిల్వర్ గురించి ఏం చెప్తారు? సిల్వర్ కూడా ఈ మధ్య ఒకేసారి ఎప్పుడు ఊహించినంత పీక్ లెవెల్కి వెళ్ళింది. సో దీని ప్రభావం సిల్వర్ పైన ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అండి. మీరు సిల్వర్ కి అంటూ ఒక ప్రత్యేక స్టోరీ ఏం లేదండి. కానీ ప్రస్తుతం నేను చూసిన పరిణామాల్లో ఏంటంటే గోల్డ్ అనేది కొనలేని స్థాయికి అతి సామాన్యులకు, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ప్రత్యేకించి గోల్డ్ కొనే స్థాయి తగ్గుతూ వెళ్తుంది. వాళ్ళకు ఇంకోటి ఏంటంటే సిల్వర్ ని ఆర్నమెంట్ అనేది చాలా ఈ ప్రత్యేకంగా మీరు చూస్తే సిల్వర్ ఆర్నమెంట్ షోరూమ్స్ వచ్చాయి. ఒకప్పుడు అసలు సిల్వర్ ని ఆర్నమెంట్ అంటే చాలా తక్కువ. మీరు చూస్తే చిన్నపిల్లలకి కాళ్ళకు పట్టీలు కొన్ని చాలా తక్కువ పరిణామాల్లో వాడేవారు. ఈ రోజు పెద్ద పెద్ద ఆభరణాలు కూడా లక్షల స్థాయిలో, 10 లక్షలు, 5 లక్షల స్థాయిలో బంగారం ఆభరణాలకు రీప్లేస్మెంట్ గా సిల్వర్ విత్ గోల్డ్ కోటెడ్ వచ్చి వాటిని డిజైన్స్, ఎందుకంటే గోల్డ్ ఒకటి పెట్టుకుంటే ప్రతి నెల మార్చలేరు. సిల్వర్ అయితే కొంచెం తక్కువ రేటు, డిఫరెంట్ డిజైన్స్ రావడం వల్ల, అలాగే ఇండియాలో ప్రతి ఒక్క హై వాల్యూ గూడ్ పర్చేస్ కి వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తారు రిటైలర్ ఎవరైనా సరే. ఒక 50,000 వస్తువు అంటే మనకు ఆపదలో దాన్ని నమ్మితే కొంచెం డబ్బు మనం చేసుకోగలమా? సిల్వర్ అంతకింత అట్లీస్ట్ 50% గ్యారంటీ ఇచ్చే స్థాయికి వెళ్ళారు. సో సిల్వర్ జ్యువెలరీ అనేది ఇప్పుడు అందుబాటు ధరల్లోకి వచ్చాయి. సామాన్యులకు అలంకరణ ప్రాప్తం. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కాకుండా మనకు అలంకరణ చూసుకుంటే ఆభరణాల రీత్యా సిల్వర్ పర్చేస్ పెరుగుతూ వెళ్తుంది. దాని రేషియో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి గోల్డ్ రేట్ వల్ల సిల్వర్ రేట్ పెరుగుతూ వస్తుంది. రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారి విశ్లేషణ అందించినందుకు. ఇది గోల్డ్ రేట్ పైన అనూహ్యంగా పడినటువంటి కొన్ని ప్రభావాలు, డాలర్ ఎఫెక్ట్ కూడా పెద్ద ఎత్తున పనిచేసిందని చెప్పారంటున్నారు. ఈ క్రమంలోనే 2200 రూపాయలు ఒకేసారి ఒక్క రోజులోనే గోల్డ్ రేట్స్లో హైక్ వచ్చింది. ఈ ట్రెండ్ కొనసాగడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పని ప్రశాంత్ గారు తేల్చి చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.